అందరికీ సబ్బాత్ షలోమ్. రక్షకుడు విమోచకుడైన యాషువా మెస్సియా నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరియు పరమ తండ్రి సన్నిధిలో మనమందరం ఈ విధంగా ఆయన సన్నిధికి సమకూర్చబడడానికి పరమ తండ్రి చూపిన కృపను బట్టి పరమ తండ్రిని ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. అందరం కలిసి పరమ తండ్రిని స్తుతిద్దాం. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం. చాలా సంతోషం. పరమ తండ్రి మరి యొక్క పగలు సమయంలో ఆయన సన్నిధిలో సమకూర్చాడు. ఆయన స్తుతించి ఆరాధించి ధన్యత, ఆయన వాక్యాన్ని విని ధన్యత మనకు అనుగ్రహిస్తున్నందుకు పరమ తండ్రికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. అసలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకొని మనం ఆయన సన్నిధిలో ఆయన మనం మహిమపరుద్దాం. ముఖ్యంగా ఈ దినం మనం ఫలించేది వారమై ఉండాలని పరమతండ్రి కోరుతున్నాడు. అయితే దాని గురించి కొన్ని వచనాలు మనం చూసుకుందాం. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనము. ఆది కాండము 49వ అధ్యాయం 22వ వచనం చదివిన తర్వాత విన్సెంట్ సిల్వెస్టర్ బ్రదర్ ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ వస్తుంటాడు. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ప్రార్థన చేసుకుందాం. పెద్దలు విన్సెంట్ సిల్వెస్టర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాకృప గల పరమ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆదియు నీవే, అంతము నీవే, మొదటి వాడవు నీవే, కడపటి వాడవు నీవే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేనే ఎలోహిం, నా తప్ప మరొక ఎలోహిం లేనేలాడని చెప్పిన గొప్ప తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నేనే రక్షకుని, నా తప్ప మరొక రక్షకుడు లేనేలాడని చెప్పిన గొప్ప తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. రాజా తండ్రి, ప్రత్యేక తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున తండ్రి మీ సన్నిధానంలో వచ్చుచున్నాం తండ్రి. మీ కృప సింహాసనం క్రిందికి వచ్చుచున్నాం తండ్రి. మీ పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం క్రిందికి వచ్చినాం తండ్రి. దీనులము దరిద్రులము రాజా, ఎందుకు పనికి రాని వాళ్ళము తండ్రి. ఆయనను తండ్రి మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. చదివిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. వాక్యపు లోతైన అనుభవముల జ్ఞానాన్ని తండ్రి మాకు దయచేయము రాజా. తండ్రి మీ వాక్యానికి తండ్రి లోబడే స్వభావాన్ని మాకు మీరు దయచేయము రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ దాసుడు తండ్రి వాక్యం చెప్పబోచున్నగా తండ్రి మీ దాసుని మీరు మరుగుపరిచి తండ్రి మీరు మాట్లాడుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. ఈరోజు మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయము రాజా. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామం కూడి ఉంటారో అక్కడ ఉంటానని వాగ్దానం ఇచ్చిన గొప్ప తండ్రి, మీరు మా మధ్యన ఉన్నారని, మీరు మా మధ్యన సంచరించుతున్నారని నమ్ముచున్నాం రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, రక్షణ గల నామం తండ్రి మీరు మాకు బయలుపరిచిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఆత్మతో సత్యముతో ఆరాధించి ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకునే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయము రాజా. తండ్రి ఒక సత్యాన్వేషకులుగా తండ్రి సత్యాన్ని గ్రహించి అనుసరించే స్వభావాన్ని మాకు మీరు దయచేయము రాజా. మరోసారి తండ్రి మీ దాసుని తండ్రి మీ హస్తాలకు అప్పచెప్పుతున్నాం రాజా. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుము రాజా. వాక్యము ద్వారా
గద్దించుము, హెచ్చరించుము రాజా. మా జీవితాలు సరిదిద్దుకునే స్వభావాన్ని మాకు దయచేయము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యాషువా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగము ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనములో యాకోబు తన యొక్క కుమారులందరినీ దగ్గరికి పిలుచుకొని తన యొక్క చివరి దినములో అనగా ఇక తను నిద్రించబోతున్నానని తెలుసుకొని తన కుమారులందరినీ పిలిచి వారిని ఆశీర్వదిస్తున్నాడు. వారి యొక్క భవిష్యత్తునంతా ప్రవచనపూర్వకంగా ఆయన ప్రవచిస్తూ వస్తుంటున్నాడు. 12 మంది కుమారుల గురించి ఇక్కడ ప్రవచనం ఉంటుంది. యోసేపు గురించి అనగా ఆయన 11వ కుమారుడైన యోసేపు గురించి ఆయన శ్రేష్టమైన మాట అంటూ వస్తుంటున్నాడు. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు మనందరికీ తెలుసు, రాహేలు యొక్క 2 కుమారులలో పెద్ద కుమారుడు యోసేపు. రాహేలు యాకోబు యొక్క చిన్న భార్య, ఎంతో ఇష్టమైన భార్య యాకోబుకి. రాహేలు అంటే ఎంతో ఇష్టము, ఆమెను ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి వారికి పుట్టిన అనగా రాహేలమ్మ గారికి పుట్టిన కుమారులంటే ఆడికి ఇంకెంతో మక్కువ. ఎంతో యోసేపు అన్న బెన్యామీన్ అన్న ఇద్దరు అన్న ఎంతో ఇష్టమైనకు. కాబట్టి ఆ యోసేపును గురించి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తుంటాడు. బాల్యద నుంచి ఆయన పెరుగుతున్న స్థితిని అంతా చూస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా యోసేపు యొక్క జీవితాన్ని గమనిస్తున్నాడు. యోసేపుకు వచ్చిన దర్శనాలన్నీ కూడా, యోసేపుకు వచ్చిన కళ్ళన్నీ కూడా ఆయన హృదయంలో పదిలపరుచుకున్నాడు. తన హృదయంలో పదిలపరుచుకొని తన హృదయంలో వాటిని నాటుకున్నాడు, వాటిని చూశాడు. ఆ కళల దర్శనాల యొక్క భావాన్ని చూశాడు. చూసి ఆయన యొక్క అంత్య దినమున ఆయన ఇక చాలిస్తున్నాను, నేను నా జీవితాన్ని చాలిస్తున్నాను, నా స్వజలేదకు నేను వెళుతున్నాను అని ఆయన అనుకున్న దినమున యోసేపుని గురించి చక్కటి ప్రవచనం ప్రవచిస్తున్నాడు. యోసేపు ఫలించేది కొమ్మ, అనగా కొమ్మ అది దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఫలించేది, ఈ కొమ్మ ఫలించే కొమ్మ. ఇంకా ఈ కొమ్మ ఊట యొద్ద ఫలించేది కొమ్మ. దానిలో 2 డిఫరెన్స్ కనబడుతున్నాయి. ఫలించేది కొమ్మ, ఊట యొద్ద ఫలించేది కొమ్మగా చూస్తూ వస్తుంటున్నాం. కాబట్టి యోసేపు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఫలించేది కొమ్మగా తయారవడానికి, ఒక ఫలభరితమైన జీవితముగా ఆయన జీవితం అనేకులకు ఫలాలందించే జీవితముగా తయారు కావడానికి ఆయన ఏ విధంగా శ్రమపడ్డాడు, ఏ విధంగా కష్టాలు అనుభవించాడు, ఏ విధంగా ఆయన జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. తన జీవితం యొక్క భావాన్ని ఈ యొక్క మాటలో ఆయన చూపిస్తూ వచ్చాడు. ఆయన జీవితం అంతా కూడా ఏ విధంగా నడిచిందో, ఆయన జీవితం ఏ విధంగా ఫలభరితముగా ఉందో తన తండ్రి గారి నోటి నుంచి వచ్చిన ప్రవచనంలో ఈ ఒక్క మాటలో కనబడుతుంది, ఫలించేది కొమ్మ. కాబట్టి ఫ్రూట్ఫుల్ లైఫ్గా, ఒక మంచి ఫలించేది కొమ్మగా కనబడుతూ వస్తుంటుంది. అయితే కొమ్మ ఫలించాలి అంటే ఎక్కడ నిలిచి ఉండాలి కొమ్మ? మనం చూసుకున్నాం యోహాను సువార్త 15వ అధ్యాయము. ఒకసారి కొమ్మ గురించి మనం ధ్యానిస్తే అది ఎక్కడ నిలిచి ఉంటే ఫలిస్తుంది? యెహోషువ చెప్పిన చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కొద్ది నిమిషాలు మనం కొమ్మల గురించి ధ్యానిస్తాం. 15వ అధ్యాయము 2వ వచనము. మీరు 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ
మరి ఎక్కువగా ఫలింపవలనని మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి నేను మీరు చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు ఆ, పవిత్రులై ఉన్నారు. పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి. నా యందు నిలిచిండుడి. మీ యందు నేను నిలిచి ఉందును. నా యందు నిలిచిండుడి. మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు ఫలించలేను కానీ అలాగునే నా యందు నిలిచింటేనే గాని మీరును ఫలింపరు. అలాగునే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. తీగను ఎక్కడ నిలిచి ఉండాలి? తీగ ఫలించాలంటే తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండాలి. ద్రాక్షావల్లి అనే చెట్టులో అది నిలిచి ఉంటేనే కానీ, ఎందుకంటే తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో, మీరును నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అంటున్నాడు పరమ తండ్రి. కాబట్టి పరమ తండ్రి యొక్క సన్నిధిలో నిలిచి ఉంటేనే, ఆయనలో నిలిచి ఉంటేనే, ఆయనతో ఉంటేనే, ఆయన యొక్క సన్నిధానములో నిరంతరము మనము ఆయనను ఘనపరుస్తూ మహేపరుస్తూ ఆయన యొక్క సన్నిధిలో మనం నిలిచి ఉంటేనే కానీ మనము ఫలించలేం. యోసేపు ఫలించడానికి కారణము ఆయన యెహోవాలో నిలిచిన్నాడు. ఆ యెహోవా సన్నిధిలో నిలిచిన్నాడు. ఆయన సన్నిధిని నిరంతరము భయము భక్తితో నిలిచిన్నాడు. ఆయన సన్నిధి నాతో కూడా ఉన్నది, ఆయన నాతో కూడా ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు అని ఆయన భయము కలిగి భక్తి కలిగి నిరంతరం నడుచుకుంటూ వచ్చాడు. కాబట్టి మనము మన జీవితాలలో ఫలించిన జీవితముగా మనం ఉండాలి అంటే ఇది మనం ముఖ్యంగా గమనంలో పెట్టుకోవాలి. మనము ఆయనలో నిలిచి ఉంటేనే కానీ, మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఇంకొక అనుభవం కూడా ఉండాలి. ఏంటి అనుభవం? ఆయన మనలో కూడా నిలిచి ఉండాలి. రెండు అనుభవాల గుండా మనం వెళ్ళాలి. మనము ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన కూడా మనలో నిలిచి ఉండాలి. అప్పుడే మనం ఫలిస్తాము. ఎందుకంటే ఇక్కడ ఆయన సెలవిస్తూ వస్తుంటున్న 4వ వచనంలో, నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. మనం నిలిచింటే సరిపోదు, ఆయన కూడా మనలో నిలిచిండే విధములో మన యొక్క స్థితి మనం కాపాడుకోవాలి, మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి అప్పుడే మనం నిలిచి ఉంటాం. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటుంది. ఆ ద్రాక్షవల్లి యొక్క మొక్కలోని సారము తీగలోకి వస్తేనే ఆ తీగ ఏమవుతుంది? ఫలిస్తుంది. ఈ యొక్క తీగ ద్రాక్షవల్లికి అంటకట్టబడి ఉండాలి, ఆ మొక్కకు అంటకట్టబడి ఉండాలి. ఆ మొక్కలోని సారమంతా కూడా తీగలోకి వస్తేనే కానీ తీగ ఫలించదు. కాబట్టి మనము ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలోని సారము, ఆయనలోని బలము, ఆయనలోని శక్తి, ఆయనలోని ఆ యొక్క ప్రభావము మనలో నిలిచి ఉంటేనే కానీ మనం ఫలించలేం. కాబట్టి పరమ తండ్రి యొక్క సన్నిధిలో యోసేపు ఫలించాడు అంటే యోసేపు యొక్క జీవితంలో ఆ పరమ తండ్రి యొక్క శక్తి నిలిచింది, పరమ తండ్రి యొక్క ప్రభావం నిలిచింది, పరమ తండ్రి యొక్క మహిమ నిలిచిన్నది. ఆ పరమ తండ్రియే యోసేపులో నిలిచి ఉన్నాడు. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలోకి వెళ్ళినా, ఏ శ్రమలోకి వెళ్ళినా, ఏ కష్టాల్లోకి వెళ్ళినా, ఏ ఇబ్బందుల్లోకి వెళ్ళినా ఆయన ఎక్కడ కానీ తొట్టుపడలేదు సుమా. ఆయన ఏమాత్రం భయపడలేదు సుమా. ఆయన ఏమాత్రము ఇబ్బంది పడలేదు. ఏ విధంగా? అయ్యో నేను ఏమైపోతానో, ఈ శ్రమల గుండా వెళుతున్నాను, నేను ఏమైపోతున్నానే అని ఆయన దిగులు పడలేదు సుమా. ఎందుకొరకు అంటే ఆయనలో ఆ యెహోవా నిలిచి ఉన్నాడు. ఆయనలో ఆ యెహోవా ఆత్మ నిలిచిన్నది. కాబట్టి యెహోవా ఆత్మ నిలిచిండే విధానంలో తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. కాబట్టి ఆయన దేహము, ఆయన యొక్క ఘటము పరిశుద్ధాత్మకు నిలయమైనదని ఆయన గ్రహించాడు. కాబట్టి ఆ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చాడు, పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చాడు. అందుకని ఆ పోతిఫరు యొక్క భార్య పాపము చేయడానికి ప్రేరేపించినప్పటికీ కూడా ఆయన అంటూ వచ్చాడు, ఇంత ఘోర పాపము చేసి ఎలోహింకు విరుద్ధముగా నేను ఎట్లు దుష్కార్యము చేదును.
ఆది కాండంలోకి వెళదాం. ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. ఆ యొక్క ఆది కాండము 39వ అధ్యాయములో 9వ వచనములో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఎలోహింకి విరుద్ధముగా పాపము కట్టుకొందును. ఆ యొక్క పోతిపరి భార్య వచ్చి అనేక విధాలుగా ప్రేరేపించింది. అనేక విధాలుగా ప్రేరేపించినప్పటికి కూడా ఆయన అంటున్న మాట, ఈ ఇంటిలో సమస్త అధికారం నాకుంది, నా యజమానుడు నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు, కాబట్టి ఇంత ఘోర దుష్కార్యము చేసి నేనెట్లు నా సర్వశక్తి నుంచి నేను తప్పించుకుంటాను, నా సర్వశక్తిని విరుద్ధంగా పాపము చేసి నేను ఏ విధంగా ఎక్కడికి పారిపోతాను, ఎక్కడికి నేను పారిపోతాను, కాబట్టి ఎలోహింకు విరుద్ధముగా నేను పాపము ఎట్లు చేయుదును. ఇంత దుష్కార్యము చేసి తను ఏ స్థితిలో ఉన్నాడు, తను ఎక్కడ ఉన్నాడు, తను ఒక అప్పగింపబడిన బానిసగా ఉంటూ వచ్చాడు. బానిసత్వము బ్రతుకు అయినది. ఒక పరాయి దేశంలో బానిసగా అమ్మబడిన ఆయన ఆ పోతిఫరు ఇంటిలో ఒక పనివాడిగా చేరాడు. ఆ యొక్క పోతిఫరు ఈయన నమ్మకత్వాన్ని బట్టి, ఈయన మంచితనాన్ని బట్టి, ఈయన యథార్థతను బట్టి సమస్తాన్ని అప్పగించాడు. అతని భార్య మీద ఎలాంటి చూపు ఇతనికి వెళ్ళట్లేదు. కానీ అతని భార్య ఇతని రూపమును చూచి, అందనము చూచి, ఇతని యొక్క నడవడికను చూచి తన మనసునంతా ఇతని మీద వేసుకుని ప్రవర్తిస్తున్నప్పటికి కూడా ఈయన మాత్రము ఏమాత్రము కూడా తొట్టు పడకుండా, ఎందుకంటే పరమతని తన భక్తుల పాదములను ఆయన తొట్టిల్లనియ్యాడు. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి, ఎవరైతే ఆ యెహోవా చూస్తున్నాడు నన్ను, ఈ లోకంలో మనుషులు చూడట్లేదు ఆయనను, ఈ లోకంలో తన బంధువులు ఎవరు చూడట్లేదు, తన అన్నదమ్ములు ఎవరు లేరు, తనకు సమీపస్తులు ఎవరు లేరు, తన తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. అక్కడ పాపము చేయడానికి ఎంతో అనుకూలమైన ప్రదేశము, ఎంతో అనుకూలంగా ఉంది. కానీ ఆ అనుకూలతను కూడా ఆయన ఏం చేసుకున్నాడంటే దాన్ని పరమతన్ని సన్నిధిలో, అయ్యో నేనెట్లు పాపము చేదును, ఆ పరమతన్ని దృష్టి నుంచి నేను తప్పించుకోలేను కదా, మనుషుల దృష్టిని నేను మరల్చవచ్చును, నా యజమానుని యొక్క దృష్టిని నేను మరల్చవచ్చును, నా యజమానుని కళ్ళు గప్పకొచ్చును, కానీ పరమతని కళ్ళు గప్పలేను కదా, నేను పరమతని దృష్టిని మరచలేను కదా. కాబట్టి ఎందుకు నేను ఇట్లా పాపము చేసి, ఎందుకు ఈ విధంగా దుష్కార్యము చేసి నా ఘటాన్ని నేను అపవిత్రపరచుకోవాలి, నా ఘటాన్ని అపవిత్రపరచుకొని ఆ పరమ తండ్రి నాకు ఇచ్చిన దర్శనంలో నుంచి నేను ఎందుకు తప్పిపోవాలి, పరమతండ్రి నాకు ఇచ్చిన ఆ యొక్క ప్రత్యక్షతలో నుంచి నేను ఎందుకు వెళ్ళిపోవాలి. ఆయనను గణపరచబోతుండగా, ఆయనను మహాపరచబోతుండగా, నా యొక్క పన నిలిచి ఉంటుండగా మిగతా 10 పనులన్నీ కూడా నా చుట్టూ వంగి నమస్కారం చేస్తుంటుండగా నేనెందుకు ఈ యొక్క పాపము చేసి పరమతనికి విరుద్ధముగా నేను ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళిపోతాను అని తను తాను తీర్మానించుకున్నవాడై ఉన్నాడు. తన ఘటాన్ని పరిశుద్ధి కాపాడుకోవడానికి, ఏ విధమైన స్థితికి వెళ్ళడానికంటే కష్టములోనికి అయినా వెళ్ళడానికి. ఆ పాపము చేయకపోతే తనకు వచ్చే స్థితి తనకు తెలుసు, ఆ పాపము చేయకపోతే తనకు పడే కష్టం తనకు తెలుసు, తను పడే ఇబ్బంది తనకు తెలుసు. ఆ పాపము చేయకపోతే, ఆ దుష్కార్యం చేయకపోతే, ఆమె యొక్క మాటను సమ్మతించకపోతే ఆమె ఏమి చేస్తుందో ఆయనకు తెలుసు, ఆమె ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఆయనకు తెలుసు. అవన్నీ కూడా తెలిసిన వాడికి కూడా శ్రమ పట్టబడడానికి, హింసింపబడడానికి, ఈ ఇబ్బందిలో కొలిమిలో వేయబడడానికి, ఇనుప సంఖ్యలతో బంధించబడడానికి కూడా ఇష్టపడుతూ వచ్చాడు. ఇక్కడైతే ఎంతో స్వేచ్ఛగా తిరగవచ్చు, పాపము చేస్తే స్వేచ్ఛగా తిరగవచ్చు, ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టమైన పదార్థాలు పూజించవచ్చు, ఎంతో ఎంజాయ్మెంట్ చేయొచ్చు. కానీ ఎంజాయ్మెంట్ కోరుకోలేదు ఆయన, ఎంజాయ్మెంట్ కోరుకోలేదు. కాబట్టి నేటి దినమున యువత ఎంజాయ్మెంట్ కోరుకొని పాపము చేస్తుంది. పాపమునకు ముందు కారణము ఎంజాయ్మెంట్. అయ్యో నేను ఎంజాయ్ చేయాలి కదా అనే ఆలోచన పుట్టిస్తుంది అపవాది. ఎంజాయ్మెంట్ సమస్తము లోకము రంగులమయము, రంగుల లోకము రకరకాల రంగులు చూపించి యువతను పడద్రోస్తుంది. కానీ యోసేపు అయితే తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చాడు. రంగుల మయాన్ని చూడలే, రంగుల లోకాన్ని చూడలే, ఆ యొక్క సుఖము చూడలే.
ఎంజాయ్మెంట్ చూడలే. ఆయన ఏం చూశాడంటే తను పొందుకోబోతున్న ఆ చెరసాలలో హింసలు చూశాడు. తను చూస్తూ వచ్చాడు ఆ చెరసాలలో హింసల తర్వాత పొందబోయే మహిమను చూస్తూ వచ్చాడు. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. తనను ఏ విధంగా పరమ తండ్రి గణపరచబోతున్నాడో అది చూశాడు. తండ్రి పరమ తండ్రి ఆయన ఏ విధంగా తనను ఉన్నత స్థలంలో నిలబెట్టబోతున్నాడో అది చూశాడు. కాబట్టి శ్రమ వెనకాల, కష్టం వెనకాల ఒక గొప్ప మహిమ దాచించబడింది. ఒక గొప్ప స్థితి మనకు సిద్ధపరిచించి పెట్టాడు పరమ తండ్రి. దాని కొరకు ఈ లోకంలో మనము శ్రమ పెట్టబడానికైనా మనం ఇష్టపడితే, శ్రమల నొందడానికైనా ఇష్టపడితే మనం అప్పుడు ఫలిస్తాం. ఫలభరితమైన జీవితము అప్పుడు ఉంటుంది సుమా. కాబట్టి అందుకే భక్తుడు అన్నాడు, అయ్యా నేను శ్రమ నొందుట నాకు మేలాయెను. కాబట్టి శ్రమలు అనుభవించిన తర్వాత మేలులు దాచించబడతాయి. కాబట్టి ఆయన యందు ఒక చక్కటి మాట రాయబడుతుంది, ఎవరైతే మనుషుల ఎదుట ఆయన ఒప్పుకుంటారో, మనుషుల ఎదుట ఎవరైతే ఆయన ఒప్పుకుంటారో, నరుల ఎదుట ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి యోసేపు కొరకు పరమ తండ్రి ఏ మేలులు దాచించి పెట్టాడో, ఏ ఘనత దాచించి పెట్టాడో, ఏ గౌరవాన్ని దాచించి పెట్టాడో ఆ గౌరవాన్ని పొందుకోవడానికి కొరకు ఈ లోకపు యొక్క ఆ శ్రమలు, ఈ లోకపు యొక్క ఆ నిందలు, ఆ అవమానములు భరించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టే ఆయన ఏమవుతూ వచ్చాడు, ఫలించిడి కొమ్మగా, ఫలించిడి కొమ్మగా. పరమ తండ్రికి స్తోత్రం, పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి ఫలించేది కొమ్మగా నువ్వు కూడా సిద్ధపడాలి అంటే, ఫలించేది కొమ్మగా నీవు ఉండాలి అంటే పరమ తండ్రి సన్నిధిలో ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని హింసలైనా, ఎన్ని బాధలైనా నువ్వు సహించడానికి, భరించడానికి ఇష్టపడితే దాని వెనకాల గొప్ప మహిమ పరమతని నీ కొరకు సిద్ధపరిచించి పెట్టాడు. గొప్ప గౌరవాన్ని నీ కొరకు దాచించి పెట్టాడు. గొప్ప స్థితిని నీ కొరకు దాచించి పెట్టాడు. కాబట్టి మొదటి స్థితి కొంచెమైనను దాని వెనకాల కలుగబోయే స్థితి బహు ఘనముగా ఉండబోతుంది పరమ తండ్రి నీ కొరకు స్థితి. కాబట్టి ఆ స్థితి కొరకు, ఆ ఉన్నతమైన స్థితి కొరకు యోసేపు ఏమవుతూ వచ్చాడంటే హింసింపబడానికి, చెరసాలలో వేయబడానికి కూడా ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి ఆ పాపమునకు దూరంగా పారిపోతూ వచ్చాడు. పారిపోకుండా, ఆ పాపము చేయకుండా, పారిపోకుండా ఆ గృహంలో ఉంటే ఎంత సుఖ సౌఖ్యములో. ఎవరు లేరు, చూసేవారు లేరు, ఎవరు లేరు. కానీ ఆ పాపను దూరంగా పారిపోతూ వచ్చాడు. ఎక్కడ? చెరసాల వేయబడానికి. ఆ చెరసాలలో ఎవరైనా ఉన్నారా? చెరసాల ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు ఆయనకు తోడుగా. సహా విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? సహా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా వచ్చి ఆదరించడానికి? కాబట్టి ఇప్పుడైనా ఎవరైనా జైల్లో వేయబడితే మధ్యలో వెళ్ళి మాట్లాడిచ్చేది ఉంటుంది. మధ్యలో వెళ్ళి ఎవరైనా మాట్లాడిచ్చి దాన్ని ఏమంటారు? ములాఖత్ చేయబడేది ఉంటుంది. కానీ యోసేపు చెరసాల్లో వేయబడితే ములాఖత్ చేయబడలేదు. ఎవరు రాలేదు, దర్శించడానికి ఎవరు రాలేదు. కలిసి అయ్యో సహోదరుడు శ్రమల్లో ఉన్నాడు, ఆదరించడానికి ఎవరు రాలేదు. మాట్లాడిద్దామనడానికి మాట్లాడిచ్చే వరకు కూడా ఎవరు లేరు. ఒంటరిగా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే కీర్తన గ్రంథము 105వ అధ్యాయము ఆయన గురించి రాయబడిన ఒక మాట మనం చదువుకుందాం. 105వ కీర్తనలో 105వ కీర్తన 17వ వచనము, 18వ వచనము. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడిను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజలను నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్టప్రకారం అతడు తన అధిపతులు నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారినిగాను అతన్ని నియమించెను. ఇజ్రాయేలు ఐగుప్తులకు వచ్చెను. కాబట్టి చూడండి, యాకోబు కుమారుని గురుడైన యోసేపు గురించి ఇదంతా చక్కగా రాస్తున్నాడు కీర్తనకారుడు. ఏ విధంగానంటే యోసేపు దాసుడుగా అమ్మబడుతూ వచ్చాడు. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము చేత అతని ప్రాణమును బాధించను. ఆ ఇనుప గడియలు వేసి అతని కాళ్ళను బంధించారు. చెరసాల్లో
వేయబడిన ఆ సంవత్సరాలు ఇనుము చేత అతని కాళ్ళు బాధించబడుతున్నప్పటికీ కూడా అతను ఏం చేస్తూ వచ్చాడంటే తన యొక్క నిరీక్షణ నుంచి తాను తప్పిపోలేదు. ఏంటి ఆ నిరీక్షణ? నేను ఫలించేది కొమ్మగా నేను ఉండాలి, ఫలించేది కొమ్మగా, ఫలభరితమైన కొమ్మగా నేను ఉండాలని ఆయన ఆశపడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన ఆశను తీర్చడానికి పరమ తండ్రి ఏం చేశాడంటే ఆ యొక్క రాజుకి కళను తెప్పించాడు. ఆ కళభావం చెప్పడానికి ఆ యొక్క యోసేపును చెరసాల్లో నుంచి బయటకు తెప్పించాడు. ఆ విధంగా కార్యాలు వెంట వెంటనే జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే ఆ యొక్క ఫరో ఆ కళను పొందడం, ఆ కళభావాన్ని చెప్పలేక ఆ యొక్క అక్కడ ఉన్న గారిడి విద్యలు కానీ ఎవరు సంస్థ వాళ్ళు కానీ వాళ్ళు ఏమి చేయలేక చేతులెత్తేయడము. యోసేపు మాత్రమే కళభావమును చెప్పడానికి సమర్థుడు అని ఆ యొక్క అంతకుముందుకు పానదాయకుల అధిపతి ఆయనకు అది గుర్తు చేయించడము, ఆయన వెళ్ళి రాజుతో చెప్పడము, ఆ విధంగా యోసేపు ఫరో దగ్గరికి తేబడము, ఫరో దగ్గర ఆయన కళభావం చెప్పడం, అదంతా పరమ తండ్రి ఆయన కొరకు సిద్ధపరిచిన ఆ మహిమను, ఆ గౌరవాన్ని ఇవ్వడానికి కొరకు అవన్నీ జరిగిస్తూ వచ్చాడు. ఎంత కార్యాలు చేస్తూ వచ్చాడు చూడండి. యోసేపును ఉన్నతమైన స్థలం నిలబెట్టడానికి కొరకు, ఆ దేశానికి రాజు తర్వాత రాజుగా ఆ యొక్క ధాన్యం సమకూర్చడానికి కొరకు ముందుగా పంపబడుతూ వచ్చాడు. తన ఇంటి వారందరికీ ధాన్యమును ఆయన సమకూర్చాడు. అందుకే ఈయన గురించి చక్కని మాట, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేసను, వారికంటే ముందుగా ఒకని పంపెను. ఎందుకు పంపుతూ వచ్చాడంటే ఆ యొక్క వారికి ధాన్యం సమకూర్చడానికి, ఆహారంలో కష్టకాలంలో వారు ఆహారము చేత పోషించబడడానికి కొరకు యోసేపును ముందుగా పంపుతూ వచ్చాడు పరమ తండ్రి. కాబట్టి ఆ విధంగా యోసేపు జీవితము ఎంతో ఫలభరితమైన జీవితముగా వారు ఆ 70 సంవత్సరాల ఆ యొక్క 7 సంవత్సరాల కరువు కాలంలో 7 సంవత్సరాల కరువు కాలంలో వారు సమృద్ధిగా పోషింపబడుతూ వచ్చారు. యోసేపు యొక్క ఫలభరితమైన జీవితాన్ని బట్టి, యోసేపు యొక్క ఫలించేడు కొమ్మగా అయి సిద్ధపడి ఫలించేడు కొమ్మగా నిలిచిన విధానం బట్టి యోసేపు తన సహోదరులకందరికీ, తన యొక్క అన్నదమ్ములకు, తన యొక్క వంశమంతటికి కూడా ఆహారమును ఆయన సిద్ధపరిచి పెట్టాడు సుమా. కాబట్టి ఆ విధంగా పరమ తండ్రి యోసేపు జీవితాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి నా జీవితాన్ని కూడా నిలబెట్టుకోవడానికి పరమ తండ్రి ఆశపడుతున్నాడు సుమా. పరమ తండ్రి ఆశపడుతున్నాడు. మనల్ని కూడా ఆయన ఏం చేయమంటున్నాడంటే, అయ్యా మీరు కూడా ఫలాలు ఫలించండి, ఫలభరితమైన జీవితముగా ఉండండి అని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో పరమ తండ్రి మనల్ని కూడా చూస్తున్నాడు. ఏ విధంగా చూస్తున్నాడు ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పళ్ళు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పళ్ళు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసి వేయబడినట్లు తన కంచెను కొట్టివేసేదను. త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలను బలు రక్కసి చెట్లను బలిసిండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. చూడండి, ఆయన ఒక ద్రాక్ష తోట నాటించాడు. ఒక ద్రాక్ష తోట నాటించి ఆ భూమిని చదును చేస్తూ వచ్చాడు.
ఆ భూమిలో ఉన్న రాళ్ళన్నీ ఏరి దానిలో శ్రేష్టమైన ద్రాక్ష తోట నాటించాడట. శ్రేష్టమైన ద్రాక్ష తోట నాటించి అది ఫలించాలని దాని చుట్టూ ప్రాకారం కట్టించాడు. దాని మధ్యలో బురుజు కట్టించాడు. దానికి మంచి వర్షమును పంపిస్తూ వచ్చాడు. ఆ ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూస్తూ వచ్చాడు. కానీ ఆయన ఎదురుచూపు ఏమైందంటే అది కారు ద్రాక్షలు కాచింది. కారు ద్రాక్షలు అనగా చేదైన ద్రాక్ష, తినడానికి పనికిరాని ద్రాక్ష, ఎందుకు ఉపయోగం లేని ద్రాక్ష కాయలు అది కాచింది. ఇది దేని గురించిన మాటలంటే ఆ యెరూషలేము ఇజ్రాయెల్ పట్టణం గురించి, యెరూషలేము పట్టణం గురించి, ఇజ్రాయెల్ దేశం గురించి వ్రాయబడుతుంది. కానీ ఒక్కసారి దీన్ని మనలోకి అన్వయించుకుంటే మనల్ని కూడా పరమ తండ్రి ఫలించాలని, ఆయనలో ఫలించాలని మనల్ని ఏం చేశాడు పరమ తండ్రి? ప్రత్యేకపరిచి మనలో ఉన్నంత అపవిత్రత అంతా, ఆ పాపమంతా కూడా తీసివేస్తూ వచ్చాడు. ఆయన రక్తంతో మనల్ని కడుగుతూ వచ్చాడు, మనల్ని పవిత్రపరుస్తూ వచ్చాడు. ఆయన నామమని ఆ యొక్క ధ్వజం, ఆ బురుజును మన నొసరు మీద ముద్రింపజేసి ఆయన ఆత్మను మనలో ఉంచి మనల్ని నడిపిస్తూ మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే ఫలిస్తాడేమో నా కుమారుని ఎదురు చూస్తున్నాడు. ఫలించండి, ఫలభరితమైన జీవితముగా జీవించండి, ఫలాలు ఫలించండి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? కారు ద్రాక్షలు ఫలిస్తున్నాం. ఆయనకు ఉపయోగకరమైన ఫలాలు ఫలించట్లేదు. మనము కారు ద్రాక్షలు కాస్తూ అయ్యో ఆయనను దుఃఖ పెడుతున్న వారముగా ఉంటున్నాం. కాబట్టి అందుకే ఆయన ఇక్కడ ఏమంటూ వస్తుంటున్నాడంటే 7వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు ఆయన. 7వ వచనంలో ఇజ్రాయేలు వంశము సైన్యము యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారం వినబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. కాబట్టి ఏ ఫలాలు ఫలించాలని? నీతి ఫలాలు ఫలించాలని, ఆత్మ ఫలాలు ఫలించాలని, నీతి కావాలని చూడగా ఆ ద్రాక్ష తోటలో నీతి కావాలని అని చూస్తూ వచ్చాడు. ఏ ఫలాలు? నీతి ఫలాలు కావాలని ఆయన చూస్తూ వచ్చాడు. ఆ ద్రాక్ష తోట ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. యూదా ఆయనకి ఇష్టకరమైన వనము. కాబట్టి యూదా అంటే యెహోవాను స్తుతించేవారే యహూదీలు. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఆ యెహోవా నామాన్ని స్మరిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆ యెహోవా నామాన్ని కొనియాడుతున్న వారి యొక్క స్థితి అందరూ కూడా యహూదీలే, యూదులే. ఆ యూదులు ఇజ్రాయేలీలు అనగా ఆ ఏలుతో పోరాడేవారు. అయ్యా నన్ను ఆశీర్వదించుము, నా వంశమును ఆశీర్వదించుము, నా స్థితిని వర్ధలింపచేయమని రాత్రింబగలు ఆయనతో పోరాడేవారే ఇజ్రాయేలీలు. ఇజ్రాయేల్ అంటే అర్థం అంటే ఏలుతో పోరాడేవారు. యాకోబును పరమతండ్రి ఫలించమన్నాడు. ఒకసారి చూసుకుందాం. ఆదికాండములో ఒక మాట మనం చూసుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయము 10-11 వచనాల్లో. ఆదికాండము 35వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం ఒకసారి. ఎవరైనా చదివి సాయం చేయాల్సింది కోరుతున్నాను ప్లీజ్, త్వరగా. అప్పుడు ఎలోహిం అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు ఎలోహిం, నేను సర్వశక్తిగల ఎలోహిమును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. చాలండి. యాకోబుతో అంటున్నాడు పరమ తండ్రి. మరోసారి బేతేలు దగ్గర ఆ బలిపీఠం కట్టుమని సెలవిచ్చి ఆ బలిపీఠం దగ్గర బలి అర్పించి పరమతండ్రిని మహేపరిచినప్పుడు ఆ ఎలోహిమని యెహోవా ప్రత్యక్షమై యాకోబుతో అంటున్నాడు, నీ పేరు ఇక మీదట యాకోబు అనబడదు, నీ పేరు ఇక ఇజ్రాయేల్. అనగా ఏలుతో నువ్వు పోరాడి గెలిచావు కాబట్టి నువ్వు ఇజ్రాయేలువేగా. కాబట్టి ఇజ్రాయేలు, నువ్వు వెళ్ళి ఫలించు, అభివృద్ధి పొందు.
అప్పటికే ఆయన ఎంతో ఆస్తితో తన సహోదరుని దగ్గరికి, ఏశావు దగ్గరికి, తన తండ్రి ఇంటికి, ఇస్సాకు ఇంటికి ఆయన తిరిగి బయలుదేరి వస్తున్నాడు. తన మామ ఇంటి నుంచి బయలుదేరి వస్తున్న సందర్భంలో మార్గమధ్యములో ఎలోహిమైన యెహోవా ప్రత్యక్షమై, నువ్వు లేచి బేతేలు దగ్గర బలిపీఠం కట్టి బలి అర్పించమని అన్న సందర్భంలో ఎలోహిమైన యెహోవా అతనితో అంటున్న మాట, అబ్రహాము, ఇస్సాకు అను నీకు పితరులతో నేను ఉన్నాను, వారికి వాగ్దానం చేసిన వాగ్దాన దేశంలోకి నేను నడిపిస్తాను, అది నీకు సంతతికి సదరింపజేస్తాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఫలించు ఇజ్రాయేల్. కాబట్టి ఇజ్రాయేలుతో పరమతండ్రి వాగ్దానం చేస్తూ వచ్చాడు, మాట ఇస్తూ వచ్చాడు, ఇజ్రాయేలుకు ఉపదేశిస్తూ వచ్చాడు, ఇజ్రాయేలుకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, ఇజ్రాయేలు నువ్వు అభివృద్ధి పొందు, ఫలించుము. కాబట్టి ఇజ్రాయేలు ఫలించు దేశముగా కనబడాలని, ఫలించే ద్రాక్షవల్లిగా కనబడాలని పరమతండ్రి అక్కడ చూస్తూ వచ్చాడు. కానీ అక్కడ కారు ద్రాక్షాలు ఫలించాయట. కారు ద్రాక్షలుగా ఫలించేసరికి ఆయన ఎంతో బాధపడుతున్నాడు. అయ్యా, ఇంక నేను ఏం చేయాలి? చేసిందంతా చేశాను, నాకంటే ఎక్కువ ఎవరు చేస్తారు? ఒక ద్రాక్ష తోటకు ఏమి చేయాలో అన్నీ చేశాను, కానీ అదేమో ఆ ద్రాక్ష తోటేమో నేను ఎదురు చూసిన నా ఎదురు చూపుకు తగ్గ ఫలం ఫలించలేదు. కారు ద్రాక్షలు ఫలించి అయ్యో నేను బాధపడడానికి కారణమైంది. నీతి కావాలని నేను దానిలో చూశాను, కానీ నీతికి బదులు రోదన వినబడుతుంది అందులో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినమున పరమతండ్రి నీవు కూడా ఫలించాలని పరమతండ్రి ఎదురు చూస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన నిన్ను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. తన ద్రాక్షావల్లిలో నిలబెట్టుకుంటూ వచ్చాడు. తన ద్రాక్షావల్లి యొక్క సారమును నీ మీద ఆయన పోషిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క సారము నీ మీద ఉంది కాబట్టి, ఆయన బలము నీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి, ఆయన శక్తి నీకు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు నిలబడగలుగుతున్నావు. కానీ నీ బలంతో నీవు నిలబడలేదు సుమా, నీ శక్తితో నువ్వు నిలబడలేదు సుమా, నీ జ్ఞానంతో నువ్వు నిలబడలేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఫలించండి, ఫలించకపోతే ఏం చేస్తారట? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట, బాప్టిజం ఇచ్చి యోహాను చేత హెచ్చరింపజేస్తున్న మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనములో చివరి మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి మాట, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మీ మారు మనసుకు తగ్గ, అయ్యా నేను మారు మనసు పొందుకున్నాను, నేను రక్షింపబడ్డాను, నేను ఆయన నామనస్సుల మీద ముద్రించుకున్నాను, నేను ఆయన ఆత్మను పొందుకున్నానని నీకు నిశ్చయిత ఉంటే నీవు ఫలాలు ఫలిస్తావు. అది నీకు దృఢపరచబడితే నువ్వు ఫలిస్తావు. ఫలాలు నీలో కనబడతాయి, ఫలాలు నీలో చూస్తారు అనేకులు. ఆ పరమతండ్రి నీలో చూసినప్పుడు ఆ ఫలాలు నీలో కనబడితే ఆయన ఎంతో సంతోషిస్తాడు, మహేపరచబడతాడు. కాబట్టి అందుకే పరమతండ్రి ఆయన ఏమంటున్నా అంటే, నాలో నిలిచిండుడి, నేను మీ యందును నిలిచి ఉంటాను. కాబట్టి మీరు నా యందు నిలిచింటేనే కానీ, నేను మీ యందు నిలిచింటేనే కానీ మీరు ఫలించలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో ఫలించలేరు. కాబట్టి నా యందు మీరు నిలిచిన్నారని మీకు అనిపిస్తే, మీరు దృఢపరచబడితే, నా ఆత్మ మీలో నిలిచిందని మీకు దృఢ నిశ్చయిత ఉంటే ఫలాలేవి అంటున్నాడు పరమతండ్రి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. కాబట్టి 10వ వచనంలో ఇక కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాడు. బాప్టిజం ఇచ్చి యోహాను ఇజ్రాయెల్ ప్రజలతో, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడివేయబడును. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టును ఎక్కడ ఉంది? గొడ్డలట చెట్టు వేరున ఉంచబడి ఉంది, అనగా సిద్ధముగా ఉంది గొడ్డలి నరికివేయబడానికి చెట్టు వేరున ఉంచబడింది గొడ్డలి. కాబట్టి ఏ క్షణమున దెబ్బ వేస్తాడో తెలియదు, ఏ క్షణమున. కాబట్టి ఆ క్షణము ఏ క్షణమో నీకు తెలియదు సుమా. మన జీవితము అయ్యా ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరము, ఇంకొక నెల రోజులు ఉంటుందేమని నువ్వు భ్రమపడుతున్నావేమో. నీ జీవితము క్షణ భంగురమే. ఒక్క క్షణమే నీది, ఈ క్షణమే నీది, మరుక్షణం ఏమైపోతుందో తెలియదు. కాబట్టి మొన్న దినమున 22వ తారీఖు బుధవారమున మా బంధువులు యవ్వనస్తుడు 30 years ఉదయం 4 గంటల వరకు ఎంతో యాక్టివ్గా తిరిగాడు.
తన తండ్రితో, తన కుటుంబ సభ్యులతో, తన మేనబొమ్మడిది మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్ కోసమని పుల్లూరు విలేజ్కి వెళ్ళి ఆ పుల్లూరు విలేజ్లో అంతా తిరిగాడు. మార్నింగ్ 4 వరకు అన్నీ పెళ్లి పనులు చేశాడు. కూరగాయలు, కిరాణా సరుకులు అవన్నీ తీసుకొచ్చాడు. 4 గంటలకు వాళ్ళ తండ్రి, అరే వెళ్ళి పడుకోపోరా అంటే అప్పుడు వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ తండ్రి 6 గంటలకు వెళ్ళాడు. వాళ్ళ తండ్రి 6 గంటలకు వెళ్ళి లేపాడు. లేపి వంటలు చేయడానికి తను పురమాయించాలని లేపాడు. లేదు, అయిపోయింది, ప్రాణము వెడిలిపోయింది, ఏం లేదు. 4 గంటల వరకు చక్కగా మంచిగా తండ్రితో మాట్లాడుకుంటూ, తల్లితో మాట్లాడుకుంటూ మంచిగా ఉన్న వ్యక్తి 6 గంటలకు వెళ్ళి తండ్రి వెళ్ళి లేపితే లేదు, ప్రాణం. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు హార్ట్ స్ట్రోక్తో ఎప్పుడో చనిపోయాడు మీ బాబు, లేడు. 30 years, మ్యారేజ్ అయ్యి 9 months. కాబట్టి ఎంత క్షణము! ఆ ఉదయం 4 గంటలకల్లా సజీవుడిగా ఉన్న వ్యక్తి మళ్ళీ సాయంత్రం 4 గంటలకల్లా మట్టికి మట్టి అయిపోయాడు. సాయంత్రం 4 గంటలకల్లా మట్టిలో అతని బాడీ పెట్టబడింది మళ్ళా. కాబట్టి ఈ క్షణము, ఈ దినము మనదనుకుంటున్నావేమో, మరుక్షణం ఎక్కడ ఉంటావో తెలియదు. 30 సంవత్సరాల అబ్బాయి, ఏమి రోగం లేవు, ఏమి లేదు. ఉదయం 4 గంటలకు సజీవంగా ఉన్న వ్యక్తి 6 గంటలకల్లా అతని ప్రాణం కలిసిపోయింది గాలిలో. ఆత్మ ఎలోహిం దగ్గరికి చేరింది. మళ్ళా మట్టి శరీరాన్ని మట్టికి అప్పగించాము 4 గంటలకల్లా. కాబట్టి నీవు ఫలాలు ఫలించకపోతే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది సుమా. కాబట్టి ఎప్పుడు పరమ తండ్రి ఒక్క కాటు అనగా ఆ గొడ్డలి ఏ విధంగా ఉంటుంది? షార్ప్గా ఉంటుంది, ఆయన చేతిలో గొడ్డలి. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో మనము ఫలాలు ఫలించాలని కోరుతున్నాడు సుమా. ఏం ఫలాలు ఫలించాలని? ఏమి ఫలాలు? పరమ తండ్రి అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక చక్కటి ఫలాన్ని చూపిస్తూ వచ్చాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఈ ఫలమైతే ప్రాముఖ్యత, ఈ ఫలము లేకుండా మనం పరమ తండ్రి సన్నిధికి చేరలేం. నీ దేహము, నీ ఘటము ఈ విధంగా ఉండాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నవారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి ఎలోహింకి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అది అంతము, దాని అంతము నిత్య జీవం. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరమ తండ్రి మీలో ఏం ఫలం చూస్తున్నాడు? పరిశుద్ధ జీవితం అనే ఫలాన్ని చూస్తున్నాడు. యోసేపులో ఏ ఫలం చూశాడు తండ్రి? పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం. పరిశుద్ధతను కాపాడుకోవడానికి తన ఘటాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు, ఏ విధంగా ప్రయాస పెట్టాడు, ఏ విధంగా శ్రమ పెట్టాడు, ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు తన ఘటాన్ని. కాబట్టి ఈ దినమున నీవు కూడా పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీ యొక్క ఘటాన్ని, నీ దేహాన్ని నీతికి సాధనగా అప్పగించి ప్రయాసపడండి అని పరమ తండ్రి కోరుతున్నాడు. నీతికి సాధనగా. ఒకప్పుడు ఈ శరీర అవయవాలని దేని కొరకు అప్పగించాము? అపవిత్రత కలగజేసుకోవడానికి. అయ్యో, అపవిత్ర పనులు చేసుకోవడానికి కొరకు చూడరాని చూపులు చూసాం, పరిగెత్తాము. చెడు నడక, చెడు మాటలు, చెడు చూపులు, చెడు ఆలోచనలు, చెడు నడవడిక, చెడు పనులు అన్నీ కూడా జరిగించడానికి కొరకు ఈ దేహాన్ని పరిగెత్తించాము. ఇప్పుడు పరిశుద్ధత కలగడానికి, పరిశుద్ధత అనే ఫలము మనం పరమ తండ్రికి అందించడానికి, ఆ ఫలభరితమైన జీవితముగా మనం జీవించడానికి కొరకు ఇప్పుడు మన ఘటాన్ని, మన దేహాన్ని యోసేపు వలె కాపాడుకుందాం పరిశుద్ధంగా. యోబు వలె మన దేహాన్ని పరిశుద్ధ కాపాడుకుందాం. భక్తుల వలె మన దేహాన్ని పరిశుద్ధ కాపాడుకుందాం. కాబట్టి ఆ పరిశుద్ధతను పరమ తండ్రికి అప్పగిస్తాం. కాబట్టి తగిన ఫలము ఫలించండి. మారు మనసుకు తగిన ఫలము. కాబట్టి మారు మనసు పొందాను అని నీకు నిశ్చయము కలిగితే నువ్వేం ఫలం ఫలించాలి? మొట్టమొదట పరిశుద్ధత అనే ఫలము ఫలించాలి. కాబట్టి దాని అంతము నిత్య జీవం.
నిత్యత్వం, నిత్య మహిమ. కాబట్టి దాని కొరకు ఫలం ఫలించాలని పరమతండ్రి ఆశపడుతున్నాడు. అదే మాదిరిగా ఆత్మ ఫలాలు మనందరికీ తెలుసు. గలతీ 5:22లో ఆత్మ ఫలాలన్నీ కూడా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, అవన్నీ కూడా మనలో ఫలించాలని పరమతండ్రి కోరుతున్నాడు. ఇంకొక మాట, చివరి మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. నీతి ఫలము మనం ఫలించాలట. నీతి ఫలము, ఏం ఫలము? నీతి ఫలం. ఇంకొక మాట ఉంది, హోషేయ గ్రంథంలో రాయబడింది. హోషేయ 10:12 నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత కోయుడి. ఇంకొక ఫలం ఉంది సుమా, నీతి ఫలమట. నీతి ఫలం, నీతి ఫలం ఫలించినట్లు మనం విత్తనం వేయాలి. ఏం విత్తనం వేయాలి? ఏం విత్తనం వేయాలి? చూడండి, యాశ్వమసి చెప్తాడు, స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 6:1 మత్తయి సువార్త 6:1 మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేనియెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనుషులకు కనబడాలని, మనుషులు చూస్తున్నారా లేదా నేను చేస్తున్న కార్యాలు, నేను చేస్తున్న దాన ధర్మాలు, నేను మనుషులకు చెప్పుకుంటున్నా లేదా? నలుగురికి, 10 మందికి, 100 మందికి డప్పు కొట్టి చెప్పుకుంటారు, నేను ఇంత సహాయం చేశాను, ఇన్ని వేలు ఇచ్చాను, ఈ విధంగా సహాయం చేశాను. ఈ సహోదరుని సహాయం చేయకపోతే అతను ఏ విధంగా ఉండేవాడు? మనుషులకు కనబడవాలని ఎవరైతే సహాయం చేస్తారో వారి ఫలము పొందరు సుమా. నీతి ఫలం వారు పొందరు. నీతి ఫలం వారు పొందాలి అంటే మనుషులకు కనబడాలని కాదు, మనుషులకు కనబడవాలని కాదు, నీ ఎలోహిమైన యెహోవా చూస్తున్నాడని నీ నీతి కార్యము జరిగించు. అప్పుడు పరమ తండ్రి నీకు ఫలం చేస్తాడు, ఫలం ఇస్తాడు. కాబట్టి మనుషులు చూస్తున్నారా? మనుషుల దగ్గర ఘనత పొందుకోవడానికి కొరకు, మనుషుల దగ్గర మెప్పు పొందుకోవడానికి కొరకు, మనుషుల దగ్గర నువ్వు మంచివాడవని అనిపించుకోవడానికి కొరకు నీవు నీతి కార్యం జరిగిస్తుంటే నీకు నీతి ఫలము రాదు, రాదు, రాదు. నీతి ఫలము నువ్వు ఫలించాలి అంటే మనుషులు కనబడవాలని కాదు సుమా. కాబట్టి అందుకొరకు ఏం చేయబడాలి? గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఎలాగూ ఫలించదో నీవు కూడా ఈ భూమి మీద ఉన్నంతపు కూడా ఏం చేయబడాలి? నీ ఘటాన్ని నలగొట్టుకోవాలి. నీ ఘటాన్ని ఏ స్థితికైనా, నిందల పాలవడానికైనా, అవమాన పాలవడానికైనా, హింసింపబడానికైనా, శ్రమపెట్టబడానికైనా నీవు ఇష్టపడాలి. మనుషులు కనబడవాలని నువ్వు కార్యాలు చేయకూడదు, సత్క్రియలు చేయకూడదు, దాన ధర్మాలు చేయకూడదు. అదే మాదిరిగా పరిశుద్ధత అనే ఫలము ఫలించడానికి కొరకు నీ యొక్క శరీర అవయములను నీతికి సాధనముగా అప్పగించు పరమ తండ్రి సన్నిధిలో. అప్పుడు ఆ ఫలం, మీ ఫలం అధికమవుతుంది. మీ ఫలాలు పరమ తండ్రి చూసి మిమ్మల్ని బట్టి పరమ తండ్రి మహిమపరచబడతాడు, ఆనందం పొందుతాడు. పరమ తండ్రి మాట మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.